అంటే అన్నం తినడం మానేస్తున్నాడు ఏంటి అని. జ్ఞాని మనలాగే అపూర్ణ ఆకలేస్తుంది, దాహం వేస్తుంది, మలమూత్ర విసర్జన జరుగుతుంది, బట్టలు కడతాడు, శరీరాన్ని తడుపుకుంటాడు. ఇవన్నీ మనలాగే ఉన్నాయి కదా. వాడికి ఏం పోయింది? భ్రాంతి ఏం పోయింది? అన్నం తినకుండా ఉండగలడా? మనలాగే తింటున్నాడు కదా. జ్ఞానం కలిగితే అన్నం తినకూడదు కదా, పేలపిండి తినాలి. పేలపిండి మా స్వామి అయితే పేలపిండి తినే ఉండేవారురా, ఇలాగ రుచులు చూసేవారు కాదు. ఇలాగా డిసైడ్ చేస్తుంటారు కదా. పోనీ వాళ్ళ దృష్టిలో అపూర్ణంగా కనిపించిన అతడు పరిపూర్ణుడై ఉంటాడు హృదయపూర్వకంగా. వాడి చూపుకి వీడు లొంగడు, వీడు దొరకడు, వాడు చిక్కడు, పరిపూర్ణుడై ఉంటాడు. దీనినే అధ్యాయ ప్రారంభంలో, ఈ 15వ అధ్యాయ ప్రారంభంలో ఈ సంసార వృక్షాన్ని సరిగా చూసేవాడే వేదార్థము తెలిసినవాడు. అందుకే 10సార్లు అది డెఫినేషన్ ఇస్తున్నాను. ఈ సంసార వృక్షం తెలిసినవాడే. అలాగే ఉంటాయి మాటలు, చేతలు, ఏకైకలు, పకపకలు, నవ్వులు అని చెప్పాను కదా. వాళ్ళు అలాగే ఉంటాయి సంసార వృక్షంలో ఉన్న వాళ్ళకి. దాన్ని బాగా తెలిసి వడగట్టిన వాడే వేదార్థం బాగా తెలిసినవాడు. అందుకనే ఎవరు వేళాకోళ వాడినా, ఎవడు నవ్వులు పాలు చేసినా, ఎవడేం మాట్లాడినా వేదార్థం తెలిసిన జ్ఞాని దానికి ఏమీ ఇదవడు. ఎందుకంటే మానసికంగా పరిపూర్ణుడు. అయితే పరిపూర్ణుడు భాషను చూడండి. యత్ పునః ప్రమాణజనిత జ్ఞానచక్షుష తేన ఏనం పశ్యంతి జ్ఞానచక్షుష విభక్త దృష్టయ ఇత్యర్థః. అయితే ఎవరు ఇట్లాగా ప్రమాణము చేత కలిగిన జ్ఞానచక్షువుతో కూడుకుని ఉంటారో జ్ఞానులు, అలాంటి వాళ్ళు శుద్ధమైన జ్ఞానదృష్టి గల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఆత్మను వాళ్ళు అనుపశ్యతి, అనుభవపూర్వకంగా చూస్తున్నారు. విభక్త దృష్టి, వాళ్ళకంటే వేరైన దృష్టితో ఉన్నారు, జ్ఞానచక్షువుతో ఉన్నారు అని అర్థం. 13వ అధ్యాయం 13వ అధ్యాయంలో 34వ శ్లోకంలో జ్ఞానచక్షుష అని ఒకటి వస్తుంది కదా. జ్ఞానచక్షుష అని వస్తుంది. అక్కడ శంకరాచార్యులు వారు శాస్త్రాచార్య ప్రసాద ఉపదేశ జనితం ఆత్మప్రత్యేకం జ్ఞానచక్షుష తేన జ్ఞానచక్షుష అని భాషలో చూపారు. అంటే ఇక్కడ జ్ఞానచక్షుష అంటే జ్ఞాననేత్రం అని అర్థం. జ్ఞాననేత్రం. అరే శివుడి యొక్క 3వ కన్ను ఏంటుంది అనుకున్న తెలుసా? అది జ్ఞాననేత్రం. ఎందువల్ల? కామాంధుడు కామాన్ని కలిగించే మన్మధుడిని కాల్చేసింది 3వ నేత్రం, అది కన్ను. అది ప్రతీకగా జ్ఞానచక్షుష అనే ప్రతీకగా పరమశివుడికి అది చూపించారు. జ్ఞానచక్షు అంటే ఆ యొక్క వికసించిన బుద్ధి యొక్క కన్ను, అంతే కదా. అలాంటి జ్ఞానచక్షుష అంటే జ్ఞాననేత్రము అంటే దానికి అర్థం చెప్తున్నారు శంకరాచార్యులు. శాస్త్రాచార్య ప్రసాద ఉపదేశ జనితం. ఇంత బాగుంది. జ్ఞానచక్షుష అంటే శాస్త్రము ఆచార్యులు ప్రసాద అనుగ్రహంతో, శాస్త్రము ఆచార్యులు అనుగ్రహంతో ఉపదేశించగా జిజ్ఞాసుల యొక్క అంతఃకరణయందు పుట్టిన ఆత్మప్రత్యయ రూపమైన నిశ్చయమే జ్ఞానచక్షువు. ఆ విజ్ఞానము చేత జ్ఞాననేత్రముతో ఈ భూత ప్రకృతి నుండి, ఈ పంచభూత ప్రకృతి నుండి మోక్షాన్ని ఆ జ్ఞానులు పొందుతారు అని అక్కడ చూపించాడు. జ్ఞానచక్షుష శాస్త్రాచార్య ప్రసాద ఉపదేశ జనితం ఆత్మప్రత్యేకం జ్ఞానచక్షుష తేన జ్ఞానచక్షుష అని పూర్తి చేస్తాడు. ఆ ఉపదేశం చేత వాళ్ళు ముక్తిని పొందుతారు. అంటే ఈ ఆత్మపరిచయం జిజ్ఞాసు యొక్క అనుభవగోచరమై ఉండి జీవించి ఉండగానే, ఇంద్రియాలతో శరీరముతో జీవించి ఉండగానే ఉత్తమాధికారి అయితే శ్రవణకాలంలోనే కలిగిపోతుంది. ఇలా వింటూనే బండి చెప్పాం, సంసారం మోసుకున్నట్టు ఎలా చచ్చిన తర్వాత మోసుకెళ్తామని చెప్పాం. ఇది వైరాగ్యం రావాలి. ఇవాళ పాఠం అయిపోయింది రేపేంటి అనుకోవడం కాదు. ఆ వైరాగ్యం చేత జ్ఞానాన్ని అభ్యసించినప్పుడు ఆ శ్రవణ కాలంలోనే ఆ ఉత్తమాధికారి అయితే అప్పుడే కలిగిపోతుంది.
అయితే ఇక్కడ చెబుతుంది ఏమిటంటే ఈ విషయంలో జ్ఞానచక్షువులైన వారికి ఈ వ్యవహార ప్రపంచం తోచదు. తోచదంటే లేదు అనడం కాదు, దాని మీద పట్టింపు ఉండదు. వారి కంటికి అంతా పరమాత్మే పట్టింపు. చాంద్రోగ్యంలో చెబితే మనకెంత ఒక్క సూర్యుడి మీద దృష్టి వచ్చేసిందండి. భూమిపాళ్ళు నీటిపాళ్ళు రెండూ తీసేస్తే ఒక్క తేజస్సు అనే అంశంతో సూర్యుడు ఎక్కడుంటాడు? 3 కలిస్తే సూర్యగోళం. 3 2 తీసేస్తే సూర్యగోళం ఏది? 3 ఉన్నాయి అన్నప్పుడు ఆ 3 ఎవరు? సత్తే అన్నప్పుడు ఎంత అద్భుతంగా అది, ఎంత విచారణ. ఆ రకంగా ప్రపంచములకు తోచదు, వారి కంటికి అంతా సత్తే పరమాత్మే కనిపిస్తుంది. వారి ముందు ఎలాంటి లౌకిక దృశ్యాలు నాట్యమాడుతున్నా, ఎటువంటి వ్యవహారాలు జరిగిపోతున్నా, ఇక్కడ కూర్చొని కుర్రాళ్ళు తాగేస్తున్నా, ఎలాంటి వ్యవహారాలు జరుగుతున్నా వారికి ఆత్మదృష్టి తప్ప వేరే దృష్టి ఉండదు. వేరే దృష్టి ఉండదు. ఏం చేస్తున్నారు అక్కడ? 3 ఏళ్ల క్రితం వేద పండితుడు వచ్చాడు. తలుపులు బాగా తీసుకొని చూసేవాడు, ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. అదంతా చూసి తృప్తి చెందాక అప్పుడు పిల్లల దగ్గర పాఠం. ఇది ముఖ్యం. ఆశ ఇంద్రియాలు రేసుగుర్రల్లో పరిగెడుతూ ఉంటుంది జ్ఞానం లేనప్పుడు. ఆ తప్ప వేరొకటి లేదు. జ్ఞానచక్షువులైన వారికి జీవన విధానమైన దేహేంద్రియాలు పంజరాలు కానీ, దేహేంద్రియాలనే పంజరం కానీ, వాటి మూలకంగా అతను అనుభవిస్తున్న విషయ సేవ కానీ, వాటి మూలకంగా వాటిని అనుభవిస్తున్న విషయ సేవ కానీ, జనన మరణాలు, గత అగతాలు, రాకపోకలు, ఇవేవి కానీ మనసులో వాడికి ఉండదు. అది వేరే సబ్జెక్టు, అది కర్మకాండ, మనకు అవసరం లేదు. అది మనం పొందాలని కోరుకోవటం లేదు కదా, మనం పొందాం, కోరుకుంటే కదా పొందుతాం. రాకపోకలు, జన్మ మరణాలు, ఇంద్రియాల యొక్క సేవలు, ఈ పంజరంతో నేను పొందాలి అనుకుంటే వాటి గురించి తెలుసుకోవాలి, వాటి గురించి ప్రయత్నం చేయాలి. నాకు అవి వద్దు, పొందను, నాకు అవి రావు. ఎందుకంటే నాకు జ్ఞానచక్షుష. వీటన్నిటికీ ప్రకాశపరుస్తున్న అత్యంత స్వచ్ఛమైన చైతన్య స్వరూపమైన, చైతన్య ప్రకాశ స్వరూపమైన పరమాత్మ నా స్వరూపం. అవి నాకు పొందను, నాతో సంబంధం లేదు, సబ్జెక్ట్ నాకు వద్దు. రాకపోకలు, జన్మ మరణాలు అవన్నీ నాకు కావాలి, ఉన్నాయి అనుకుంటే కదా, అవి నాకు లేవు. నా స్వరూపం పరమాత్మ స్వరూపం, అది ఒకటే నా లక్ష్యం అని జ్ఞానచక్షువుతో ఉన్నవాళ్ళు ఈ రకంగా ఉంటారు అనేది. ఈ రకంగా ఏనం పశ్యతి జ్ఞానచక్షుషా విభక్త దృష్ట్యా ఇత్యర్థః. ఎవడైతే ప్రమాణముల చేత కలిగిన, అంటే గురువు ఆచార్య యొక్క ప్రమాణం చేత కలిగిన జ్ఞానచక్షు ఉందో అలాంటి శుద్ధమైన దృష్టి గలవాళ్ళు, విభక్త దృష్ట్యా, అలాంటి శుద్ధమైన దృష్టి గలవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆత్మని అనుభవపూర్వకంగా చూస్తూ ఉంటారు అని అర్థం. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి.